మేమైతే అంతర్వేది టెంపుల్కి వెళ్తున్నాం. అంతర్వేది టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ బోర్డు ఉందన్నమాట. మనం ఈ రూట్ వెళ్ళాలి అని ఇక్కడ బోర్డు పెట్టారు. మనం అంతర్వేది టెంపుల్కి వెళ్తుంటే చాలా బాగుంటుంది. మధ్యలో రోడ్డు ఉంటుంది. చుట్టూ ఇటుపక్క అటుపక్క చిన్న చిన్న వాగుల కింద ఉంటాయన్నమాట. అంతా వాటరే, చాలా బాగుంటుంది. మనం అంతర్వేది టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది. టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము మేమందరము. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట. లోపలైతే చాలా బాగుంది. ఈ అంతర్వేది టెంపుల్ ఎవరైనా చూడకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. మేమైతే టెంపుల్ లోపలికి వచ్చామన్నమాట. దేవుడి దర్శనం గట్టా చేసుకుని మొత్తం టెంపుల్ అంతా చూస్తున్నాం అన్నమాట. చాలా బాగుంది టెంపుల్. చూడండి లోపలైతే చాలా బాగుందన్నమాట. మేము మధ్యాహ్నం టైంలో వచ్చాము కదా, అంతగా జనాలు ఎక్కువగా లేరు, చాలా తక్కువగా ఉన్నారనమాట. మేమైతే అన్నీ బాగా చూసాము. టెంపుల్ లోపల చాలా బాగుంది. చూడండి అంతా చూపిస్తున్నాను, మొత్తం అంతా చాలా బాగుంది. అంతర్వేది టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. జనాలు అయితే ఇప్పుడు వస్తున్నారన్నమాట అందరూను. ఇక్కడ చూడండి ముగ్గులు ఎంత బాగా పెట్టారో. ఈ గుళ్ళో లోపలంతా మొత్తం ముగ్గులు పెట్టారనమాట. చాలా చాలా మాకైతే దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ అంతా మొత్తం అంతా చూసేసాము. ఇక్కడైతే అన్నదానం చేస్తున్నారనమాట. మేము భోంచేయటానికి వెళ్తున్నాము. టెంపుల్కి వచ్చిన తర్వాత మనం ప్రసాదం తిని వెళ్తే చాలా మంచిదంట. అందుకే మేము భోంచేయటానికి వెళ్తున్నాము. పప్పు వేశారు, బూరు వేశారు, పొటాటో కర్రీ, దొండకాయ పచ్చడి వేశారు, వైట్ రైస్ వేశారు. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇలా టెంపుల్కి వచ్చిన తర్వాత మనం భోంచేసి వెళ్తే చాలా మంచిదని మేము భోజనం చేస్తున్నాము. భోజనం అయితే బాగుంది. అలాగే ఇక్కడ ప్రసాదం లడ్డూలు చేస్తున్నారనమాట. చూడండి పెద్ద పెద్ద మూకుళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ లోపలైతే ప్రసాదం చేస్తున్నారు లడ్డూలు. ఈ బల్ల ఉంది కదా, ఈ బల్ల మీద బూందీ లడ్డు చేస్తున్నారనమాట. ఈ బల్ల మీద చల్లారి పెట్టి చేస్తున్నారు. బూందీ లడ్డు అయితే ఇక్కడ ఫ్రెష్గా చేస్తున్నారనమాట. ఈ బూందీ లడ్డు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మాకైతే ఈ లడ్డు చేసిన అతను లడ్డు కూడా ఇచ్చాడు టేస్ట్ చేయమని. లడ్డు అయితే సూపర్గా ఉంది. ఓకే అండి, ఈ అంతర్వేది టెంపుల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.